ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడైతే పెంచాయి. ఇప్పటికే వైసీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థులైతే జాబితా అయితే విడుదల చేశాయి. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీ రెండో పార్లమెంటు అభ్యర్థుల జాబితా అయితే విడుదల చేసింది. ఇక రాజమండ్రి నుంచి సింగులూరు మోహన్ రావు, రాజంపేట నుంచి రమణయ్య, నెల్లూరు నుంచి సోమశేఖర్, గుంటూరు నుంచి కేఎన్హెచ్వి సతీష్ పేర్లనైతే ప్రకటించారు ఆ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ మేరకు తొలి విడత అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించారు. మొదటి విడతలో 6 లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను సైతం వివి లక్ష్మీనారాయణ ప్రకటించారు. తాజాగా మరో 4 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను అయితే ప్రకటించారు. మొత్తంగా జేడీ లక్ష్మీనారాయణ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలకి భిన్నమైనటువంటి ఒక పార్టీని స్థాపించాలంటూ కూడా జై భారత్ నేషనల్ పార్టీ అంటూ ఒక పార్టీని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించి సాధారణ వ్యక్తులు, చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజంలో సామాజిక బాధ్యత కలిగి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ పార్టీలో 175 నియోజకవర్గాల నుంచి పోటీ చేయిస్తామంటూ కూడా మొదటే చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన గ్రౌండ్ స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలతో, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అంటే పార్టీలో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఈ చదువుకున్నటువంటి వ్యక్తులు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇందులో ఈ పార్టీలో పోటీ చేయొచ్చు అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే అప్పుడే అందరూ తమకు సంబంధించి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జేడీ లక్ష్మీనారాయణని కలిసిన తర్వాత ఆయన వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల అంశాలని పరిశీలించి వాళ్ళకి టికెట్లు కూడా కేటాయిస్తూ వచ్చి జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 48 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు గతంలో. ఇప్పుడు మరొకసారి 4 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో 175 నియోజకవర్గాల నుంచి కూడా జై భారత్ నేషనల్ పార్టీ పోటీగా ఉంటుంది. అంతేకాకుండా జేడీ లక్ష్మీనారాయణ గతంలో కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని, భిన్న రాజకీయాలు తీసుకురావాలి, రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి ఉద్యోగులుగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలంటూ కూడా జనసేన పార్టీలో ఆయన క్రేజ్ జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన జనసేన పార్టీని విడి రావటం, తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటం, తర్వాత మళ్ళీ విశాఖ నుంచి పోటీ చేస్తారనే నేపథ్యమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, చాలా అంశాల్లో కూడా ఆయన పోటీ చేసినటువంటి సంబంధాలు, ఆయన పోరాటాలు చేసినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ సందర్భంలోనే పార్టీని స్థాపించడం, ఆ పార్టీ ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఈ పార్టీ నుంచి పోటీ చేయాలి, సామాన్యుల పార్టీగా ఇది ఉండాలి, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి అభ్యర్థులు గెలవాలి, లేదంటే కనుక కొత్త రాజకీయాలకి నాంది పలకాలంటూ కూడా జేడీ లక్ష్మణ్ పిలిపించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా 52 మంది అభ్యర్థులు ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.